మహేశ్వరి మేడము ఇంత కష్టపడి మీకు ఇన్ని నేర్పించినందుకు ఇవన్నీ కూడా మర్చిపోకుండా మీ లైఫ్లో రెగ్యులర్గా ఆచరణలో పెట్టాలి. ఇక్కడ కాసేపు ఆడేసి వదిలేయటం కాకుండా దాన్ని గుర్తుపెట్టుకుని మీ జీవితంలో ఆచరణలో పెడతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సో మనము మరొకసారి ఏదన్నా ఒక ఐస్ బ్రేకర్ మా కోసం లాస్ట్లో. సో ముగ్గురు పేర్లు చెప్పారు. సో వారికి సింపుల్గా మన అబ్బబ్బా సూపర్ అంటే అయిపోయిందా? 4 members యా. సో పెట్టేసుకుంటాం. నెక్స్ట్ క్యాంప్ కూడా ఉంది సార్. సో వారికి మనము ఎంతైనా సరే, ఎందుకంటే ఇంత దూరము ఎండలో మనం పే చేసింది వెరీ నామినల్ అమౌంట్, ఎందుకు అనుకోలేదు. వాళ్ళకి ఇది మీ పిల్లలందరికీ వెళ్ళాలి, మోరల్తో పాటు ఆ టైం ట్రావెలింగ్ చెయ్యాలి, దీంతో పాటు మీ ఇమాజినేషన్ స్కిల్స్ పెరగాలి అనేది వారి కోరిక కూడా. సో వారి గురువు గారికి వారికి మనము ఏమిద్దాం? ఫుల్ 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 ఎస్ సార్. థ్యాంక్ యూ అండ్ వీ ఎక్స్పెక్ట్ అనదర్ ఐస్ బ్రేకర్. ఓకే, ఓకే, ఒక చిన్న గేము ఎండింగ్ కోసం, ఓకేనా? ఎంతమందికి ఇంట్రెస్ట్ లేదు హ్యాండ్ రైస్ చేయండి. ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే గేమ్ ఏంటంటే బయటికి రాలేదు. ఓకే ఓకే, సో ఇప్పుడు మీ అందరూ బలూన్స్, ఓకేనా? ఎయిర్ లేని బలూన్స్, ఓకేనా? సో ఇప్పుడు నేను పంప్ చేస్తే మీరు స్లోగా ఇన్ఫ్లేట్ అవ్వాలి. లైక్ ఓకేనా? మీరు కూర్చున్న ప్లేస్ నుంచి అవ్వాలి, బట్ సౌండ్ మీరు కూడా చేయాలి. ఓకే, రెడీ? ఫ్రీజ్. మీ బెలూన్ ఎప్పుడైతే ఫుల్ అయిపోతుందో మీరు బ్లాస్ట్ అయి ఫాట్ కూర్చోనుకోవచ్చు. ఓకే, సో మీరు కూర్చొని నిల్చోవాలి. ఓకే, కొన్ని బెలూన్స్ ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నట్టుంది, ముందే హోల్ ఉన్నట్టుంది, ఎయిర్ ఫిల్ అవట్లా. మీరు సెల్ఫ్ రిపేర్ చేసుకోండి. ఓకే ఓకే, అందరు కూర్చోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్, రెడీ? సౌండ్ మీరు కూడా చేయాలి, స్లోగా నిల్చోవాలి, ఫుల్ హై లెవెల్ అయిపోయినాక బామ్. ఓకే, రెడీ? రెడ్. గుర్తున్నాయా మీకు? ఇంకా నాకు గుర్తులు, నేను చూస్తా. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్. గుర్తొచ్చింది, క్విక్. రెడ్, ఆరెంజ్, గ్రీన్, లేదా బ్లూ, ఆరెంజ్, బ్లూ, బ్లూ ఓన్లీ క్లాప్. రెడ్, yellow, blue, yellow, red, out. Okay, ఓకే, ఇప్పుడు అందరు కూర్చొని చెప్తా. కూర్చొని కూడా వన్ లాస్ట్ థింగ్, ఇదే క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో యువతల వాళ్ళు సౌండ్ చేయండి. ఫ్రీజ్, మీరు కాదు.
స్టాప్. ఓకే, ఇప్పుడు ఏంటంటే రిలాక్స్. సో నేను జస్ట్ హ్యాండ్ ఎటువైపు చూపిస్తే వాళ్ళు సౌండ్ చేయాలి. ఓకే, ఫట్మన్ ఆపేయాలి. నేను హ్యాండ్ డౌన్ చేయగానే ఫట్మన్ ఆపేయాలి. ఓకే, సూపర్. యాక్చువల్లీ టీమ్ బి బాగా చేస్తున్నారు, వాళ్ళు ఫట్మన్ ఆపేస్తున్నారు. చూడండి, ఓకే. వినిపిస్తుందా? హ్యాండ్స్ దించేస్తే అసలు సౌండే రాదు. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో వీఆర్ ఫ్రమ్ భూమిక థియేటర్ గ్రూప్, హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉంది మా స్పేస్. ఇప్పటి వరకు మీరు చూసింది 4 స్టోరీ టెల్లర్స్ని. టిల్ నౌ వీ హ్యావ్ అరౌండ్ 100+ స్టోరీ టెల్లర్స్ అండి. యా, వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ సిన్స్ మెనీ ఇయర్స్. మా గురువు గారు స్థాపించారు భూమిక థియేటర్ గ్రూప్ని, ఉదయ్ భాను గరికిపాటి గారు. హీ ఈజ్ నో మోర్ నౌ. లాస్ట్ ఇయర్ హీ పాస్డ్ అవే. ఆయన బర్త్డేకి చిహ్నంగా వీఆర్ డూయింగ్ థియేటర్ ఫెస్టివల్ అండి. అనుభూతి అని ఒక థియేటర్ ఫెస్టివల్ చేస్తున్నాం 15th, 16th, 17th. సికింద్రాబాద్లో సంగీత్ జంక్షన్ దగ్గర చౌరాహా ఆడిటోరియం అని ఉంటుంది. అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. ఈవినింగ్ 5 నుండి 9-9:30 వరకు అవుతుంది. మీకు స్టోరీ టెల్లింగ్, ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ చూశారు, we do storytelling regularly there. Past 140 weeks నుండి వితౌట్ ఎనీ బ్రేక్. అది వర్షం పడడం కాదు, ఎండ ఎక్కువ ఉండడం కాదు, చలి ఎక్కువ ఉండడం కాదు, వితౌట్ ఎనీ బ్రేక్. పిల్లలు ఒక్కళ్ళు వచ్చినా వీ డూ స్టోరీ టెల్లింగ్ అండి. ఇట్స్ నాట్ ఏదో ఎక్కువ మంది వచ్చేసేయాలి అని కాదు. ద ఓన్లీ మోటివ్ బిహైండ్ వాజ్ అండ్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ థియేటర్ ఇన్ యంగ్ ఆడియన్స్. అంటే పిల్లలకి థియేటర్ పరిచయం చేయాలి అని. దానివల్ల మాకు చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి, లైక్ ఇమాజినేషన్ పెరగడం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ దాట్ వాళ్ళు గ్యాడ్జెట్స్ అసలు యూజ్ చేయకుండా ఉండడం ఇంట్లో. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్, బెస్ట్ రివ్యూ వి గాట్ సో ఫార్ ఫ్రమ్ మెనీ. వీ హ్యావ్ బీన్ డూయింగ్ స్టోరీ టెల్లింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఆల్సో. సో ఇఫ్ యూ వుడ్ లైక్ టు విజిట్, ప్లీజ్ డు విజిట్ మా థియేటర్ ఫెస్టివల్కి. అండ్ మా యాజ్ సెడ్ మా గురువు గారు ఉదయ్ భాను గరికిపాటి గారు, అండ్ నౌ హిస్ సన్, ఎల్డర్ సన్ ఉదయ్ కిరణ్ గరికిపాటి గారు, హీ ఈస్ లీడింగ్ హిస్ లెగసీ ఫర్ భూమిక థియేటర్ గ్రూప్. ఇట్స్ బీన్ 1 year అండ్ వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరిని చూసి, మీ అందరితో గేమ్స్ ఆడి, మీ అందరితో స్టోరీ టెల్లింగ్ చేసి. థియేటర్ అంటే ఒకటి చెప్పాలి బేసిక్గా. థియేటర్ అంటే ఇట్స్ నాట్, ఇప్పుడు నేను ఒక్కడిని ఉన్నా, మేము నలుగురం ఉన్నాం, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాం, స్టేజ్ మీద ఉండి మేమేదో ఇక్కడ ఎవ్వరు లేకుండా స్టోరీ టెల్లింగ్ చెప్పేయడం అంటే అది థియేటర్ కాదు, అది స్టోరీ టెల్లింగ్ కాదు. ఇట్స్ ఆడియన్స్. అంటే బేసిక్గా థియేటర్ అంటారు, ఒక స్పేస్ ఉంది, అటు ఇటు నడవడానికి ఒక స్పేస్, ఓకే, కూర్చోవడానికి అక్కడ కూర్చున్న ఆడియన్స్ అండ్ అ పర్ఫార్మర్ హియర్. మనమంతా కలిస్తేనే థియేటర్ అండి. ఇట్స్ నాట్ వన్ పర్సన్ పర్ఫార్మింగ్ ఎంటీ స్పేస్, అది రిహార్సల్స్లో అవుతుంది. సో దట్ ఈస్ థియేటర్. అండ్ అందులో మీరు కూడా పార్టిసిపెంట్సే. హౌఎవర్ యూ పార్టిసిపేటెడ్ నౌ, లైక్ ఆన్సర్ చేయడం కానీ, ద వే యూ ఎంజాయ్డ్, అదే థియేటర్.
సో ఇంకా థియేటర్ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ డు విజిట్ భూమిక థియేటర్ గ్రూప్. మా వెబ్సైట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డు విజిట్. యా, ఇంకో సారీ మ్యామ్, ఎక్కువ టైం తీసుకోండి. యా, అండ్ ఇంకో ప్రాజెక్ట్ ఒకటి ఉందండి మాది, ముంగిట్లో నాటకం. ముంగిట్లో నాటకం అంటే థియేటర్ ఎట్ యువర్ డోర్ స్టెప్. బేసిక్గా ఇప్పుడు మనకందరికీ సినిమా హాల్స్, ప్రతి ఒక్క ఇంటి పక్కనే ఒక సినిమా హాల్ ఉంటుంది. అది సత్వ మాల్ అవ్వచ్చు, పీవీఆర్ అవ్వచ్చు. ఇంకా థియేటర్ అంటే కూడా ఏ థియేటర్ అని అడుగుతారు మమ్మల్ని, సిఎంఆర్ థియేటరా లేకపోతే ఇంకే థియేటరా అని. కాదు, థియేటర్ అంటే ఇది నాటకాలు. సో ఆ థియేటర్ అనేది మనకి రవీంద్ర భారతి అని ఒకటి ఉంటుంది హైదరాబాద్లో, ఆర్ఎల్స్ కొన్ని స్టేజెస్ ఉంటాయి వేర్ అక్కడ వరకు వెళ్ళి నేను నాటకం చూడాలా. ఇప్పుడు కొండాపూర్ నుండి, మీరు కొండాపూర్ మియాపూర్ అన్నారు, అంత దూరం నుండి అక్కడ వరకు వచ్చి చూడాలంటే కూడా మీకు ఇబ్బంది. పక్కనే మాకు థియేటర్ ఉంది ఒకటి, ఆడికి వెళ్ళి సినిమా చూసుకోవచ్చు, అంత దూరం వెళ్ళి చూడాలని. సో అది అవ్వకుండా ప్రజలకి థియేటర్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి మా గురువు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది ముంగిట్లో నాటకం. థియేటర్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అంటే మీ దగ్గర ఒక స్పేస్ ఉంది, ఒక స్టేజ్ ఉంది, ప్రాపర్ స్టేజ్ ఉంది, అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ప్రొవైడ్ చేయగలరు, పవర్ సప్లై ప్రొవైడ్ చేయగలరు. అంటే మేము వచ్చి మా ఎక్విప్మెంట్స్తో, మా లైట్స్తో, అన్నిటితో వచ్చి అక్కడ పర్ఫామ్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ ముంగిట్లో నాటకం ఈజ్. ఇఫ్ యూ ఎవరికన్నా నెంబర్ నేను నెంబర్ ఒకసారి చెప్తానండి, యూ కెన్ నోట్ ఇట్ డౌన్. 8695 86395 24050. 86395 24050. అండ్ ఇదే కాకుండా మీరు ఇప్పుడు యువరాజ్ని చూసారు కదా, ఎలా అనిపించినాయి ఐస్ బ్రేకింగ్స్ అండ్ ఆల్? సో హీఈస్ ఆర్ చిల్డ్రన్స్ క్లబ్ మెంటర్. మేము రీసెంట్గా చిల్డ్రన్స్ క్లబ్ కూడా స్టార్ట్ చేసాము. అది స్టార్టింగ్లో వి స్టార్టెడ్ విత్ వీకెండ్ బ్యాచెస్, అంటే ఓన్లీ సాటర్డేస్ అండ్ సండేస్ పిల్లలకి ఎప్పుడైతే వీలు ఉంటుందో అప్పుడే స్టార్ట్ చేసాము. అండ్ రీసెంట్గా సమ్మర్ క్యాంప్ కూడా పెట్టుకున్నాము. యాక్చువల్లీ మ్యామ్ ధ్యాన వెంకట్ సార్ మాట్లాడినప్పుడు మేము ఇప్పుడే సమ్మర్ క్యాంప్ అయిపోగొట్టుకొని వస్తున్నాం అనమాట. యాక్చువల్లీ 12:30కి స్టార్ట్ అయ్యి. So we also do children's theatre. As you know, as said, our main motive is to create awareness for young audience about theatre. Also we do theatre plays, as said Mungitlo Natakam. Alane theatre workshop for adults kuda untayi, acting workshop. Inka anything 5 stems ayipina. So yeah, Maheshwari ma'am, thank you so much again. Thank you so much. It's been a pleasure. Meer invite chesaru mammani. That's so wonderful in front of all of you. Thank you so much again. Thank you so much. Thank you. థ్యాంక్ యూ ఫ్రమ్ టీమ్ బాల్వికాస్. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇట్స్ గ్రేట్ అడ్వాంటేజ్. సో అక్కడ ఫ్రీగా వాళ్ళు చేసే దాంట్లో, ఆ వీకెండ్ చేసే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ముఖ్యంగా ఏదైతే వాళ్ళు డేట్స్ చెప్పారో, సార్ మీకు యూ సెండ్ మీ ద పోస్టర్, మేము మా గ్రూప్స్లో వేస్తాము, సో దట్ అవర్ హైదరాబాద్ ఫ్రెండ్స్ కెన్ యూస్ దట్. ఎస్, సో అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అబ్బాబాబా అబ్బాబాబా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. సో సార్ వాళ్ళతోటి ఒక పిక్చర్ తీసుకుందామా? బిఫోర్ దట్ రాజు లైవ్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సిద్ధార్థ్. ఈ బాల వికాస్ సమ్మర్ క్యాంప్లో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది డే 6 అనమాట. సో ఎండింగ్కి వచ్చేసాము. నేను చాలా థింగ్స్ ఎంజాయ్ చేశాను, చాలా థింగ్స్ నేర్చుకున్నాను. ఇంకా ప్రతిరోజు 1 అవర్ ఆల్మోస్ట్ మెడిటేషన్ చేశాను. సో మేము చాలా థింగ్స్ చేసాము. ట్రెక్కింగ్ చేసాము. ట్రెక్కింగ్లో ఏంటంటే మేము చాలా దూరం నడిచినా మేము చాలా యానిమల్ సౌండ్స్ని చూసాము, విన్నాము, ఇంకా చాలా ఎంజాయ్ చేసాము. క్లే మోల్డింగ్ చేసాము. క్లే మోల్డింగ్లో అందరూ చాలా డిఫరెంట్ క్రియేటివ్ ఐడియాస్తో డిఫరెంట్ షేప్స్ అన్నీ చేశారు. సో అన్నీ బాగా ఎంజాయ్ చేసాము. అందరు ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. ఇంకా చాలా ఫన్గా ఉంది. అంతా తిరుగుతా, ఈవినింగ్ ఆడుకుంటా, పొద్దున్నే లేచి యోగా చేస్తా అందరితో కలిసి.
So it was very fun and thank you. Bye. My name is Siddharth. I am from Hyderabad and I am studying in 8th class. Hi, my name is Hoshika, and the most thing I love about this whole camp experience thing was tree hugging and clay molding, because I learned a lot of things from here, and those would be my favorite because they were very new to me, and I thought they were going to be weird or something, but they really showed me meaning of the mind, body and soul, and explained how it's not funny or silly, but it can actually do something to improve yourself in your soul, mind or body. And for clay molding, it was also very fun. I got to make whatever I thought of, my creativity. I got to express whatever I told in my mind. I got to showcase it to everybody here. That's all. Thank you. I'm from Hyderabad, Bachpalli. I'm in 7th class. Thank you. Good evening, myself Mokshit, 11 years from Hyderabad. I am thanking Maheshwari ma'am for giving me this opportunity to learn many different kinds of activities like the clay molding, the tree hugging, or the affirmations project. The teachers also produced us with many accountants like the affirmation cards, the mandala art papers, etc. I'm specifically thanking the volunteers, teachers, and Maheshwari ma'am for patiently teaching us about the different kind of activities, and we are very happy about this program as we learnt many things. I am once again thanking Maheshwari ma'am for giving me this opportunity. My name is S. Chaturashri. I am from Andhra Pradesh, Nandyal district, Koylakuntla. ఈ క్యాంప్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా న్యూ థింగ్స్ నేర్చుకున్నాము. లాస్ట్ టైం జేతవనం క్యాంప్కి వెళ్ళి అది చూసి ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ చేయడం చాలా బాగా అనిపించింది. మార్నింగే లేచి యోగా నేర్చుకున్నాము, సూర్య నమస్కారాలు చేశాము, ఇంకా మెడిటేషన్ చేశాము, డ్రాయింగ్ నేర్చుకున్నాము, ఇంకా చాలా థింగ్స్ నేర్చుకున్నాము. ఇంకా చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ట్రీ హగ్గింగ్ కూడా నేర్చుకున్నాము. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఇక్కడ రావడం చాలా చాలా నచ్చింది. చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చాము. అంతే ఎగ్జైటెడ్గా కూడా అన్నీ నేర్చుకున్నాము. అండ్ ఫస్ట్లీ మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే మమ్మల్ని ఇక్కడికి ఇంత ఓపిక్గా పిలుచుకొని వచ్చి అన్నీ నేర్పించారు. అండ్ మహేశ్వరి మేడం కూడా చాలా థ్యాంక్స్, మాకు అన్నీ అర్థమయ్యేటట్టు మాతో పాటు అన్నీ చెప్పారు నిదానందంగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Good evening to everyone. My name is Kartika Lakshmi. I am from Andhra Pradesh, Kurnool district. So ఎప్పుడైతే ఇక్కడ వచ్చామో కడతాల్కి చాలా హ్యాపీగా అనిపించింది. జేతవనంలో కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ చూసిన క్లాసెస్తో ఇంట్రెస్ట్ వచ్చి ఇక్కడికి కూడా వచ్చాము. అండ్ నాకు మొదటి నుండి క్లే మోల్డింగ్ రాదు, ఇక్కడికి వచ్చాక నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వచ్చింది. స్కూల్లో కూడా ట్రై చేశాను. క్రాఫ్ట్స్ అవన్నీ చాలా బాగా అర్థమయ్యాయి. అండ్ మహేశ్వరి మ్యామ్ కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నా పేరు జీన్స్ నాగసాయి ఆహన. నేను 7th క్లాస్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్. నేను కడతాల్కి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ మండల ఆర్ట్, డ్రాయింగ్, యోగా, సూర్య నమస్కారాస్, క్లే మౌడలింగ్, ట్రీ హగ్గింగ్ అన్నీ నేర్చుకున్నాం. షూ ట్రెక్కింగ్ కూడా వెళ్ళాము. అక్కడ సౌండ్స్, పీకాక్ని కూడా చూసాము. థ్యాంక్ యూ. హైదరాబాద్ అండి మాది. అసలు 80+ విశాఖపట్నం. మా పాప ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చాము, కోకాపేట. నా పేరు శుభలక్ష్మి. ఇక్కడ ట్రెక్కింగ్ ఉంది, పిల్లలకి ప్రోగ్రామ్ ఉన్నసరికి విన్నానండి వేరే వాళ్ళ చేత. నాకు చాలా ఇష్టపడ్డది. ఏదో కొద్దిగా ఉంటుందేమో, ఎంత ఎక్కువ ఉంటుందని నేను మనసులో అనుకోలేదు. మా మనవడిని తీసుకొని వచ్చాను. వాడికైతే రోజు సంతోషంగానే ఉంది. వాళ్ళు ఎక్కువ అసలు నాన్ వెజ్ తింటారు, ఇలాంటి ప్రోగ్రామ్ తెలీదు. నేను తీసుకొచ్చిన వాళ్ళు తెలుసుకొని చాలా సంతోషం అయిపోతున్నాడు. వాళ్ళతో పాటు నేను కూడా బోల్ నేర్చుకున్నాను.
మేడం ప్రోగ్రాము. మేడం ఇంత ఇంట్రెస్ట్గా ఇంత బాగా చెప్పినందుకు చాలా ఖుషి, చాలా సంతోషం అయిపోయాం. చాలా ఆనందం కూడా ఉంది మాకు. ఆ రోజు చెట్టు అద్దుకొని ఉండమన్నారు, ఏదో తెలుస్తుంది అన్నారు. నాకు ఆ రోజైతే ఇంక చెప్పొద్దు, చాలా ఆనందంగా ఉంది. దాంట్లో ఏదో సౌండ్ రావడము, మ్యూజిక్ రావడము, దాంట్లో ధ్యానంలో మునిగిపోయాను నేను. అది చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంది. అది చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంత ఎక్కువ ఉంటుందేమో నేను అనుకోలేదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. చాలా ఇంకా ఉండాలి అనిపిస్తుంది చూస్తుంటే, అంత ఆనందం ఉంది. మహేశ్వరి మేడంకు ధన్యవాదాలు, నమస్కారాలు నా తరపున. చాలా సంతోషము. ఆవిడ ఓపిక, ఆవిడ చెప్పిన సహాయానికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను. థ్యాంక్స్ అండి. నా పేరు కల్పన, హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అబ్బాయిని తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవ్వటం చాలా 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 బాగుంది. నేను ఈ ప్రోగ్రామ్కి వాలంటీర్గా కూడా ఇక్కడ నేను వర్క్ చేశాను. పిల్లలకి ప్రతి షెడ్యూల్ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ పడుకునేదాకా ప్రతి క్షణం కూడా పిల్లలకి యూటిలైజ్ అయ్యేలాగా మేడం షెడ్యూల్ నిజంగా చాలా చాలా బాగుంది. పొద్దున్నే మెడిటేషన్ కానీ, యోగా దగ్గర నుంచి ప్రతి క్షణం పిల్లలకి ట్రీ హగ్గింగ్, డ్రాయింగ్స్, తర్వాత పెయింటింగ్స్, పిల్లలకి ఎంత చక్కగా మ్యూజిక్ క్లాసెస్, అసలు ఎంత టఫ్ ఉన్నవి పద్యాలు కూడా పిల్లలకి జస్ట్ ఒక 3-4 డేస్లో సరళి స్వరాల దగ్గర నుంచి, పద్యాల దగ్గర నుంచి ఎంత చక్కగా అర్థమయ్యేలాగా ఆ మేడం, శిరీష మేడం మ్యూజిక్ నేర్పించారు. తర్వాత భగవద్గీత శ్లోకాలు, చాలా టఫ్ ఉన్న శ్లోకాలు కూడా. అసలు పిల్లలు కూడా స్టార్టింగ్లో ఏదో వచ్చేలా కూర్చున్నట్లు అలా ఉన్నారు. బట్ ఎక్కడెక్కడో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఎక్కడెక్కడో ఆడుకుంటూ అలా ఉన్నారు. కానీ క్లాసెస్ డే బై డే ఒక్కొక్క క్లాస్లో పిల్లల్లో ఎంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుందంటే ఆల్మోస్ట్ 99.9 మెంబర్స్ పిల్లలు అంత చక్కగా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరిలోనూ నిజంగా ఇంత టాలెంట్ ఉందా అనేది మేము చిన్నప్పుడు ఇలాంటివి చాలా మిస్ అయ్యామని నాకు ఫీల్ అయింది. నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను 5 days ఇక్కడ 7 days పిల్లలతో పాటు నేను ఇక్కడ వాలంటీర్గా స్పెండ్ చేశాను. అసలు పిల్లలతో పాటు నేను కూడా నా ఏజ్ మర్చిపోయి నేను పిల్లలాగానే ఉన్నానన్నమాట. ఎంత యాక్టివ్గా ఉన్నానో. నాకు ఎప్పుడు కొంచెం ఒక నీరసంగా, నాకు అప్పుడే మోకాళ్ళ నొప్పులు అట్లా కొంచెం అనిపించేది. ఈ పిల్లలతో పాటు ఉండి నిజంగా బాల వికాస్ అంటే పిల్లల్లో వికాసంతో పాటు పెద్దల్లో కూడా వాళ్ళల్లో ఉన్న చైల్డ్ని యాక్టివేట్ చేసుకొని వాళ్ళు కూడా ఈ పిల్లల తత్వంతో కలిసి ఉండేలా చేయడమే బాల వికాస్ అని నాకు అర్థమైంది. చిన్నపిల్లలు అవుతే కానీ దేవుడి రాజ్యంలోకి ప్రవేశం లేదు అని అంటారు కదా జీసస్. నిజంగా అది 200% కరెక్ట్. నిజంగా చాలా 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 బాగుంది. మహేశ్వరి మేడం అయితే, మేడం ఎంత పొగిడినా అది చాలా తక్కువే. ఎందుకంటే డే 1 నుంచి ఎండింగ్ దాకా ఏ చిన్న ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వలేదు మేడం. ఎంత ఓపికగా, ఎంత సహనంగా పిల్లల్ని ఒక పక్క హెచ్చరిస్తూనే, ఎంత అల్లరి చేస్తున్నా మాకు కూడా కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అంతమంది పిల్లల్ని మేనేజ్ చేయటం అనేది అది ఒకే క్లోజ్డ్ రూమ్లో అది అంత చిన్న విషయం ఏం కాదు. బట్ అన్ని వయసుల పిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 4 to 16, 17 years వరకు పిల్లలు ఉన్నారు. అంతమంది పిల్లల్ని ఒకే ప్లాట్ఫామ్లో మేనేజ్ చేయటం అనేది అది చాలా చాలా కష్టం. బట్ దాన్ని సుసాధ్యం చేశారు మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి మేడం. మీరు ఇలాంటి ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ మీరు చెయ్యాలి. పిల్లల్లో నిజంగా ఇది వాళ్ళ లైఫ్లో ఒక మైల్ స్టోన్ లాగా నిలిచిపోతుంది. ఎందుకంటే పిల్లల్లో వాళ్ళల్లో దాగి ఉన్న సృజనాత్మకని బయటకు తీసి వాళ్ళకి కొత్తగా పరిచయం చేశారు మేడం. ఎంతోమంది మేము ఇక్కడి నుంచే వెళ్ళాక సంగీతం నేర్చుకుంటాం, ఇక్కడి నుంచి వెళ్ళాక ఆర్ట్స్ నేర్చుకుంటాం. అసలు ఆ ఫుడ్ గురించి కానీ, పిల్లలకి ఎంత బాగా శాకాహారం గురించి కానీ ఎంత బాగా అర్థమయ్యేలాగా వీళ్ళు స్పీకర్స్ చెప్పారు. అహింసా ట్రస్ట్ నుంచి వచ్చారు రాంప్రసాద్ సార్. ఎంత చక్కగా పిల్లలకి ఫ్రూట్స్తో కేక్స్ వాళ్ళ ద్వారానే తయారు చేయించటం. నిజంగా పిల్లలు ఈ 7 daysలో 1 monthలో నేర్చుకోవాల్సిందంతా పిల్లలు చక్కగా నేర్చుకున్నారు. నిజంగా వండర్ఫుల్. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి బాల వికాస్లో చేర్పించిన తర్వాతనే వాళ్ళలో మీరే చూస్తారు రిజల్ట్స్. నిజంగా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేసినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి మేడం అండ్ టీమ్. థ్యాంక్ యూ. మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పత్రిజీ, స్వర్ణమాల అమ్మకు, పిఎంసి ఛానల్కు వేల కృతజ్ఞతలు. మనకు ఈ బాల వికాస్
ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మహేశ్వరి మేడానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న మహేశ్వర మహాపురంలో జరిగితే బాగుండు అనిపించింది. ఇప్పుడు జరిగినందుకు మా మన్మరాన్లను మా మన్మలను తోలుకొని వచ్చినట్టు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము కూడా ఒక చిన్న పిల్లలాగా అయిపోయి వాళ్ళతోటి ఆడుకోవడం జరిగింది. ఇంతటి మహేశ్వరి మేడం చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలను చూసుకోవడం, వాళ్ళకు చెప్పే విధానం కూడా మేడంలో ఉంది కాబట్టి చెప్పగలిగింది. అదే మేము ఇంట్లో 2-3 పిల్లలను చూడడమే కష్టం అనిపిస్తుంటుంది. మేడానికి చాలా కృతజ్ఞతలు. నా పేరు రమాదేవి, మాది ఆమనగల్. థ్యాంక్ యూ. పిఎంసికి కూడా థ్యాంక్ యూ. My name is S. Chaturashri. I'm from Andhra Pradesh, Nandyal district, Koilakuntla. ఇక్కడ క్యాంప్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే జైతవనం క్యాంప్కి వెళ్ళాం. అది చూసి మహేశ్వరి మేడం గారి టీచింగ్ నచ్చి ఇక్కడికి కూడా వచ్చాం క్లాసెస్ వినాలనేసి. సో ధ్యానంకి వచ్చి ఒక 4 years అవుతుంది ధ్యానంలోకి వచ్చి. అండ్ వెజిటేరియన్గా మారి 2 years అవుతుంది. ఇది ప్రజెంట్ 2nd year అనమాట. అండ్ ఇక్కడ మేము ధ్యానానికి రావడం ఫస్ట్ రీజన్ వచ్చేసి మా గురువు గారు కర్ణశ్రీ సార్ గారు. ఆ సార్ వల్లనే ధ్యానంలోకి వచ్చాను. ప్లస్ భగవద్గీత కూడా నేర్చుకున్నాను. అండ్ కోవెలకుంట్లలో ఉన్న మా గురువు గారైన కర్ణశ్రీ సార్ గారి వల్లనే ధ్యానము భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకున్నాను. 4 years నేర్చుకున్నాను భగవద్గీత. ఇది ప్రస్తుతం 4th year. అండ్ ఇక్కడికి రావడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసింది కూడా కర్ణశ్రీ సార్ మా గురువు గారే. ఆ మోటివేషన్తోనే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా బాగా అన్ని యాక్టివిటీస్ని మేడం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఒక్కొక్కటి పేషెన్స్తో చాలా హ్యాపీగా ట్రీట్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అర్థమయ్యేటట్టు కూడా చెప్పారు. అండ్ భగవద్గీత శ్లోకాస్ లావణ్య మేడం గారు కూడా భావంతో చాలా అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ మ్యూజిక్ శిరీష మేడం కూడా చాలా బాగా చెప్పారు. అండ్ భానుకిరణ్ సార్ గారు కూడా లవ్ యువర్ బాడీ థెరపీ అండ్ చాలా థెరపీస్ కూడా చెప్పారు. దానివల్ల థెరపీ అంటే ఏదో కొంచెం తెలిసింది. అండ్ ఇంకా సూర్య నమస్కారాలు, మార్నింగ్ యోగా, మెడిటేషన్ చేశాము. అండ్ డ్రాయింగ్ కూడా నేర్చుకున్నాము. డ్రాయింగ్ కూడా సార్ చాలా టిప్స్ చెప్పాడు. పెయింటింగ్ ఎలా చేయాలి, ల్యాండ్స్కేప్ పెయింటింగ్ ఇమాజిన్ చేసుకొని ఎలా చేయాలనేది సార్ కూడా చాలా బాగా చెప్పారు. పవర్ ఆఫ్ వర్డ్స్ గురించి మేడం కూడా చెప్పారు. ఇంకా మహేశ్వరి మేడం కూడా చాలా బాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. ఇంకా మొన్న అహింస పరమో ధర్మ అలయన్స్ టీం వాళ్ళు వచ్చి కూడా ఏ జీవులను హింస చేయకుండా ఫ్రూట్స్ని తినాలి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తినాలి, ఆర్గానిక్ ఫుడ్ తినాలని చెప్పారు. అలాగే బర్త్డేకి కేక్స్ కాకుండా ఫ్రూట్ కేక్ ఎలా చేసుకోవాలో మమ్మల్ని 3 teamsగా డివైడ్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మాతోనే చేయించారు వాళ్ళు మెటీరియల్స్ తెచ్చి. అది కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ నా బర్త్డేకి కూడా నేను నార్మల్ కేక్ కాకుండా ఫ్రూట్ కేక్నే తీసుకుంటాను. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే వాళ్ళు చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు కొద్దిమంది. అండ్ కొద్దిమంది చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి దాని నుంచి. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేర్చుకునేది ఏంటంటే కొంచెం స్టేజ్ ఫియర్ పోయింది, అది నేర్చుకున్నాను. అండ్ ఫస్ట్లీ ఐ థ్యాంక్ మై పేరెంట్స్, ఎందుకంటే నన్ను ఇంత దూరం ఓపికగా తీసుకొని వచ్చి ఇన్ని రోజులు నాతో పాటు ఉండి నేను నేర్చుకోవాలనేసి నా కోసం వచ్చినందుకు. అండ్ మహేశ్వరి మేడం కూడా, ఎందుకంటే మాకు అన్నీ బాగా నేర్పించినందుకు. ఇంకా ఇక్కడ చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసాం. మార్నింగ్ ట్రెక్కింగ్ కూడా వెళ్ళేసి వచ్చాము. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు చాలా బర్డ్స్ని, యానిమల్స్ని, సౌండ్స్ని వినడం, నేచర్లో మెడిటేషన్ చేయడం, నేచర్కి కనెక్ట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. అండ్ క్లే మోల్డింగ్ కూడా చాలా నచ్చింది. క్లేతో ఇమాజిన్ చేసుకొని బొమ్మలు చేయడం చాలా బాగా అనిపించింది.
మళ్ళీ దానికి కలర్స్ వేయడం కూడా చాలా నచ్చింది. అండ్ డ్రాయింగ్ చేసేటప్పుడు ఏదైనా పెయింటింగ్ చేసేటప్పుడు దాని ముందు మెడిటేషన్ చేసి తర్వాత మెడిటేషన్ చేసినప్పుడు ఇమాజిన్ చేసుకొని తర్వాత డ్రాయింగ్ వేయడం కూడా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. My name is Kartika Lakshmi. I'm from Andhra Pradesh, కర్నూల్. ఎప్పుడైతే ఇక్కడ కర్తాల్కి వచ్చామో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ట్రెక్కింగ్ ఇంకా ట్రీ హగ్గింగ్ ఇవన్నీ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ట్రీ హగ్గింగ్ చేసినప్పుడు నేచర్తో కూడా కనెక్ట్ అవ్వచ్చు అని అనిపించింది. క్లే మౌల్డింగ్ చాలా బాగా అనిపించింది అండ్ ట్రెక్కింగ్లో కూడా చాలా సౌండ్స్ వినిపించాయి, బర్డ్స్ ఇంకా పికాక్ సౌండ్స్. అండ్ ఒకప్పుడు డ్రాయింగ్ కూడా సరిగ్గా రాలేదు, ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. భగవద్గీత శ్లోకాస్ కూడా ఈజీగా వన్ డే ఒక 10-15 మినిట్స్లో ఈజీగా పలికేలాగా వచ్చింది. క్రాఫ్ట్స్ అవన్నీ చాలా బాగా అనిపించాయి. థ్యాంక్ యూ. నా పేరు జి నాగసాయాహన. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ నుంచి వచ్చాను. నేను కడతాల్కి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ మేము ట్రీ హగ్గింగ్కి వెళ్ళినప్పుడు నేచర్కి కనెక్ట్ అయ్యాక చెట్టు లోపల నుంచి ఏదో సౌండ్స్ వచ్చినట్టు వినపడింది. మేము షూ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు పికాక్ సౌండ్స్, పికాక్స్ అన్ని బర్డ్స్ సౌండ్స్ వినాము. భగవద్గీత శ్లోకాస్ నేర్చుకున్నాము, మ్యూజిక్ నేర్చుకున్నాము. క్రాఫ్ట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డ్రాయింగ్ కూడా నేర్చుకున్నాము. నాకు ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఇక్కడ నాకు అన్నీ బాగా నచ్చాయి. బయట మేము యోగా చేసినప్పుడు కూడా బాగా యోగా, సూర్య నమస్కారాస్ అన్నీ చేసాము. మెడిటేషన్ కూడా చేసాము. థ్యాంక్ యూ. Good evening everyone. My name is P. Avantika of class 7th B. Today is 6th day of summer camp. ఈరోజు మేము ట్రెక్కింగ్కి వెళ్ళాము. చాలా పికాక్స్ ఒకసారి డియర్స్ కనిపించినాయి. పికాక్స్ సౌండ్స్ కూడా వినపడ్డాయి. మేము మెడిటేషన్ చేసినాం. చెట్ల సౌండ్స్ కూడా వినపడ్డాయి. మెడిటేషన్ చేసేటప్పుడు బర్డ్స్ సౌండ్స్ కూడా చాలా బాగుండే. ఇంకా ఇక్కడ ఫుడ్ చాలా బాగా పెడుతున్నారు. థ్యాంక్ యూ ఫుడ్ పెట్టిన వాళ్ళకి. ఇక్కడ రోజు యోగా, మెడిటేషన్, టైంకి ఫుడ్ పెట్టడం, క్లాసెస్ చెప్పడం, డ్రాయింగ్స్, క్రాఫ్ట్స్, క్లే మౌల్డింగ్ నాకు అన్నీ చాలా నచ్చాయి. మహేశ్వర్ మేడంకి థ్యాంక్ యూ ఇవన్నీ మాకు ఇచ్చినందుకు. నాకు మెడిటేషన్ చేసినప్పుడు నా స్ట్రెస్ అంతా పోయింది, నేను రిలీఫ్గా ఉన్నాను. ఇక్కడ డ్యాన్సెస్, సింగింగ్, మా టాలెంట్స్ అన్నీ చూపించాము. భరతనాట్యం చేసిర్రు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు శాన్వి. నేను 5th క్లాస్ చదువుతున్నాను. బాల వికాస్ క్యాంప్కి వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను డ్యాన్స్, డ్రాయింగ్, క్రాఫ్ట్, క్లేతో చేసిన బొమ్మలు, అలాగే పెయింటింగ్స్ అన్నీ నచ్చాయి. మేము ట్రెక్కింగ్ ఇట్లా పోయాము ఈరోజు. అయితే అక్కడ మాకు పికాక్ సౌండ్స్, అలాగే మేము అక్కడ మెడిటేషన్ చేసాము. చాలా ఎంజాయ్గా అనిపించింది. థ్యాంక్ యూ మహేశ్వర్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. నా పేరు ఎస్ఎస్ వరప్రసాద్. మాది నంద్యాల డిస్టిక్ కోయిలకుంట్ల. ఈరోజు ఇక్కడికి 3వ సారి ఇక్కడికి రావడము, ఈ యొక్క పత్రిజీ గురించి చాలా వరకు తెలుసుకున్నాము. పత్రిజీ యొక్క మహత్యాలు, అతని యొక్క అన్ని విశేషాల గురించి తెలుసుకున్నాం. మెడిటేషన్ ఏ విధంగా చేయాలి, మెడిటేషన్ వల్ల లాభాలు ఏమిటి, మెడిటేషన్ చేస్తే మనిషికి ఏ విధంగా ఈ యొక్క ఆరోగ్యం, భద్రత అనేది చేకూరుతుంది, ఇవన్నీ మేము ఈ యొక్క మెడిటేషన్ వలన తెలుసుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు మెడిటేషన్ అనేది కంపల్సరీగా జీవితంలో ఒక భాగంగా ఉండాలి.
అదేవిధంగా ఎటువంటి స్ట్రెస్ వచ్చినా ఇన్ని మెడిటేషన్ వలన అన్ని యొక్క ఆరోగ్యం అనేది సమకూరుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహేశ్వరి మేడం గారు చాలా వరకు ఈ యొక్క పిల్లలకు అన్ని స్ట్రెస్సింగ్ కానీ, అదేవిధంగా డ్యాన్స్ కానీ, అదేవిధంగా కల్చర్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్స్ను ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ యొక్క ఫుడ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ సైలెన్స్ వాతావరణం కూడా సైలెన్స్గా ఈ యొక్క కంట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా వాలంటీర్స్ కానీ ఈ యొక్క అన్ని రకాలుగా ఈ యొక్క స్నాక్స్ కానీ సాయంత్రం ఈవినింగ్ టైంలో అన్నీ బాగా సమకూర్చుతున్నారు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆటో వాళ్ళ నుంచి ఎక్కడికి నడచకుండా ట్రావెలింగ్ అనేది కూడా చక్కగా సమకూరుస్తున్నారు. అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు అనేది ఎదుర్కోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క మాకు ఈ ధ్యానం అనేది ఈ యొక్క బాలోత్సవం అనేది జరుగుతుంది. కాబట్టి మేము దానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క ఎన్నో ప్రోగ్రామ్స్ అనేది డిసెంబర్లో కానీ, అదేవిధంగా సమ్మర్ క్యాంపులో కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దీనికి కండక్ట్ చేసిన వారికి మా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ఈ యొక్క ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Good evening all. Myself Akshaya from Hyderabad. Ee camp ki my parents brought me here. First I was not at all interested in this camp. So it's summer camp. My parents brought me here. After coming to here, I experienced a lot from everyone, making new friends, experiencing this nature which is present here. ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్తో మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ క్లే మౌల్డింగ్, పెయింటింగ్, డాన్సింగ్, ట్రెక్కింగ్, శ్లోకాస్, భగవద్గీతాస్ అన్నీ చాలా బాగున్నాయి. మెయిన్లీ ఇక్కడ ఫుడ్. మనం వెజిటేరియన్ ఉంటే అవర్ మైండ్ విల్ బి సో పీస్ఫుల్. సో అందరికీ మనం గుడ్ని పంచాలి, చాలా నేర్చుకోవాలి. చాలామంది మనతో మంచి మాట్లాడితే మనం మంచిగా ఇస్తాం. కొంతమంది మంచి మాట్లాడకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రూడ్గా మాట్లాడే వాళ్ళకి వీ హ్యావ్ టు చేంజ్ దెమ్. కానీ ఇక్కడ ఉన్న నేచర్లో ఆల్ ఆర్ గుడ్. అందరూ ఈజీగా కమ్యూనికేట్ అయిపోతున్నారు. ఇంకోటి వాట్ ఐ లైక్ దిస్ మోస్ట్ ఇస్ మైండ్ఫుల్ ఈటింగ్. తింటుంటే ఒక ప్రశాంతత, ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అంతా మంచిగా అందరికీ చెప్తూ వీ హ్యావ్ టు బీ అ వాలంటీర్ టు ఎవ్రీ వన్. ఒక్కరు వీళ్ళే వాలంటీర్ చేయాలని కాదు, అందరూ షుడ్ బీ అ వాలంటీర్. వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. Maheshwari ma'am, special thanks to ma'am. She has been back of us every little moment from trekking to all of these activities. Thank you so much ma'am for this wonderful opportunity we have given for us. Thank you. First of all, good evening అందరికీ. హాయ్, ఐమ్ ఆరాధ్య. నాకు ఈ క్యాంప్ చాలా నచ్చింది. ఫస్ట్ ఐ ఫెల్ట్ లైక్ బోరింగ్. అంటే మార్నింగ్ లేవాలి, ఇమీడియట్గా అసలు బ్రేక్ లేకుండా క్లాసెస్ అంటే ఫుల్ అలసిపోతామని కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యా. బట్ సెకండ్ డే, థర్డ్ డే ట్రీ హగ్గింగ్, ట్రెక్కింగ్, క్లే మౌల్డింగ్ ఇవన్నీ చూసాక ఐ ఫెల్ట్ ఇంత ఫాస్ట్గా అయిపోతుందా క్యాంప్ అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది క్యాంప్కి వచ్చినందుకు. నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా అండ్ మెయిన్గా స్టేజ్ ఫియర్ పోగొట్టుకున్నా. ఇది నాకు చిన్నప్పటి నుంచి బిగ్ ఫియర్ అనమాట. అస్సలు ఎవ్వరి ముందుకి రాను, లైక్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. బట్ ఇక్కడికి వచ్చాక న్యూ ఫ్రెండ్స్ని చేసుకోవడం, అందరితో కలిసిపోవడం, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ జర్నీ అనమాట. నా లైఫ్లో అసలు ఇలాంటి డేస్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. లిటరల్లీ నేచర్కి ఇంత దగ్గరగా ఉండడము. మెయిన్గా మా పేరెంట్స్కి థ్యాంక్స్, మహేశ్వరి మేడంకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే అన్ని విషయాల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, కాన్ఫిడెన్స్ ఇస్తూ, మీరు చేయగలరు, మీరు ఇది మీ లోపలి టాలెంట్ ఉంది అని చెప్పినందుకు అసలు రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ నాకు ఆర్ట్ అనేది చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇక్కడికి వచ్చాక చాలా టిప్స్ నేర్చుకున్న ఆర్ట్లో. ఆనంద్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు, కొత్త కొత్త టిప్స్ చెప్పారు, ఎలా వేయాలి అన్నీ ప్రపోర్షనేట్గా అని చెప్పేసి. నేను యాక్చువల్లీ వెజిటేరియన్, బట్ నాకు అసలు ఈ కరెక్ట్
వే ఆఫ్ లైఫ్ తెలీదు. మార్నింగ్ లేవడం, మెడిటేషన్, యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవేమీ లేవు నాకు. స్కూల్కి వెళ్ళడం, రావడం, హోంవర్క్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ స్లీప్ అంతే. కానీ ఇక్కడికి వచ్చాక సూర్య నమస్కారం, లైక్ నాలోని క్రియేటివ్ సోల్ బయటికి వచ్చిందని చెప్పొచ్చు. అసలు ఇది చాలా వండర్ఫుల్ క్యాంప్ అన్నమాట. అండ్ మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్, వాళ్ళ వర్క్స్ ఆపేసుకొని నా కోసం అండ్ మా సిస్టర్ కోసం ఈ క్యాంప్కి తీసుకొచ్చినందుకు. మాకు మెడిటేషన్ అంత అలవాటు లేదు, బట్ మా పెద్ద డాడీ హీఈస్ అన్ మెడిటేటర్. మా నాన్నకు చెప్పి మా నాన్నని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. తనకి కూడా చాలా బిగ్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ వర్క్ చేసిన వాలంటీర్స్కి కూడా, వాళ్ళు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. లైక్ నాకు కొంచెం షై ఎక్కువ, సాంగ్ పెట్టంగానే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, బట్ ఏదో ఒక ఫీలింగ్ ఏమనుకుంటారో అని చెప్పి. బట్ ఫస్ట్ డే, సెకండ్ డే అలాగే ఉండే నేను. బట్ థర్డ్ డే, ఫోర్త్ డే వచ్చేసరికి అందరినీ చూసి, మ్యామ్ వాళ్ళ వర్డ్స్ని, మహేశ్వరి మ్యామ్ని లైక్ ఒక రోల్ మోడల్ లాగా తీసుకొని ఐస్ క్లోజ్ చేసుకొని ఏది చేయాలనిపిస్తే అది చేశాను. మెయిన్గా అది నాకు చాలా నచ్చింది ఇక్కడ. అండ్ ఆల్సో స్టోరీ టెల్లింగ్, ఇట్ వాస్ అమేజింగ్. అసలు నాకు చాలా నచ్చింది. అండ్ క్లే మౌల్డింగ్, అసలు మట్టి పట్టుకోవాలంటేనే ఎలాగో అనిపిస్తుంది, బట్ ఎంత బాగా దాంట్లో మొత్తం మునిగిపోయి దాన్ని చేశాను అంటే మ్యామ్ ఇన్ఫ్లుయెన్స్ వల్లని. అండ్ ఆల్సో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా ఇక్కడికి వచ్చాక. డిసిప్లైన్, మెయిన్గా మైండ్ఫుల్ ఈటింగ్. అసలు తినేటప్పుడు టీవీ, ఫోన్ ఏదో ఒకటి ఉంటేనే పోతుంది లోపలికి నార్మల్గా అయితే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సైలెంట్గా కూర్చొని తినడం, వలన మాట్లాడుతుంటే కూడా అసలు మాట్లాడాలనిపించట్లేదు. మెయిన్గా ఎవరైనా ఏమన్నా అనుకుంటారని కాదు, వద్దు మాట్లాడొద్దు, వీ షుడ్ ఈట్ మైండ్ఫుల్లీ అని చెప్పేసి అనిపిస్తుంది. మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాక్ చేయాలనిపించింది. లైక్ అందరితో మాట్లాడితేనే ఫాస్ట్గా వెళ్తాం అనుకుంటాము, బట్ నేచర్ని అబ్జర్వ్ చేసుకుంటా, నేచర్కి క్లోజ్గా ఉంటే ఇంకా బాగా మనకి ఏమంటారు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని అర్థమైంది. అసలు ఈ క్యాంప్ నన్ను చాలా చేంజెస్ వచ్చాయి. ఈ క్యాంప్ వల్ల మార్నింగ్ లెగడం, ఎర్లీ డిన్నర్ అండ్ క్విక్గా పడుకోవడం, అసలు నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏందో నాకు అర్థమైంది. అండ్ నేను చాలా విషయాలు నేర్చుకున్నా ఈ క్యాంప్లో. మళ్ళీ అందరికీ, మా పేరెంట్స్కి, మా పెద్దనాన్నకి, మహేశ్వరి మ్యామ్కి, వాలంటీర్స్, ఇది ఇంత అవ్వాలి అంటే బ్యాక్ వర్క్ చాలా ఉంటుంది. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇంకా థ్యాంక్స్. మెయిన్గా నా లోపల స్టేజ్ ఫియర్ పోయింది. థ్యాంక్ యూ మహేశ్వరి మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. My name is Kritik Sai. I am studying in 4th class. Completed. ఇక్కడికి వచ్చేటప్పుడు ఫుల్ బోరింగ్గా అనిపించింది. తర్వాత వచ్చాక ఫుల్ హ్యాపీ. ట్రీ హగ్గింగ్, క్లేతోని బొమ్మలు తయారు చేయడం, ట్రెక్కింగ్, అవన్నీ చాలా హ్యాపీగా అనిపించాయి. తర్వాత మహేశ్వరి మేడంకి, తర్వాత వాలంటీర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ స్టేజ్ ఎక్కాలంటేనే ఫుల్ ఫియర్ ఉండేది. తర్వాత ఇక్కడికి వచ్చాక మొత్తం ఫియర్ మొత్తం పోయింది. అందరికీ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఐమ్ తన్విక. సో నేను ఈడ కైలాష్పురికి రావడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ నాకు ఫస్ట్ రాగానే ఇక్కడికి వస్తున్నాము అని మా పేరెంట్స్ చెప్పినప్పుడు సమ్మర్ హాలిడేస్లో కూడా ఏంది రెస్ట్ లేకుండా ఆడుకోనియకుండా అనుకున్నా. కానీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎట్లా అయిపోయినాయి డేస్ అన్నది కూడా తెలియకుండే. బికాస్ దెర్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ ట్రీ హగ్గింగ్, ట్రెక్కింగ్, ఇట్లాంటి యాక్టివిటీస్ తోటి మనము నేచర్కి చాలా క్లోజ్గా అవుతాము. అండ్ క్లే మౌల్డింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇట్లాంటివి చేయడం వల్ల మన క్రియేటివిటీ సెల్స్ అనేవి యాక్టివ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ నేను కొంచెం ఆర్ట్స్లో కొంచెం డల్, బట్ ఆనంద్ సార్ హీ మేడ్ ఇట్ బెటర్. అండ్ తర్వాత QLU నుంచి హారిక మ్యామ్ అఫర్మేషన్స్ గురించి చెప్పిన తర్వాత లైక్ ఐ వాజ్
ఓ ఇట్లా కూడా ఉంటాయా, మనని మనం ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా వీ హ్యావ్ టు మనం ఇట్లా చేసుకోవచ్చు మనని అఫర్మేషన్స్తోని అని. ఆ తర్వాత అండ్ అహింస పర్ణవతి సంథింగ్ అనేసి ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినొద్దు, అసలు ఎట్లా తినాలి, ఇవన్నీ చెప్పినప్పుడు నేను కొంచెం సర్ప్రైజ్ అయినా, అంటే ఇట్లా కూడా ఉంటాయా అనేసి. ఎస్పెషల్లీ ఆ మిల్క్ గురించి చెప్పినప్పుడు, ఎందుకంటే అందరు డాక్టర్స్ మిల్క్ తాగాలి, మిల్క్ గుడ్, ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్తారు కదా. ఇక్కడ ఇట్లా చెప్పిన తర్వాత డాక్టర్స్ కూడా అట్లా చెప్తారా అని అనిపించింది నాకైతే. అండ్ ఆ తర్వాత ఇక్కడ నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే మైండ్ఫుల్ ఈటింగ్. సో ఈడ ఫుడ్ ఈజ్ వెరీ, అంటే ఏ ఫుడ్ అయినా మనం మైండ్ఫుల్గా తింటే టేస్టీ అనిపిస్తుంది అని అనిపించింది. ఇట్లా మనం తినేటప్పుడు అంటే మైండ్ఫుల్ ఈటింగ్కి హ్యాబిచుయేట్ అయిన తర్వాత మనం తినేటప్పుడు ఎవరు మాట్లాడినా అది కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుండే నాకైతే. అండ్ మహేశ్వరి మ్యామ్, మా పేరెంట్స్కి ఈ ప్రాజెక్ట్, ఈ క్యాంప్ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అంటే సో మనలో ఇంత క్రియేటివిటీ ఉందా అని తెలుస్తుంది. సో ఇట్లాంటి క్యాంప్ నేను ఎక్కడా చూడలేదు. అండ్ ఐ హోప్ ఐ చేంజ్డ్ సో మచ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్ళా. నేను మంచిగా మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నా. Myself Hasvika. I'm from Hyderabad. I came first day and I came into the class directly. So I sat one day. I thought it was boring. And next day morning they told wake at 5 o'clock and come for meditation yoga. Okay, I like that. So I went. It was amazing. I thought only what's the yoga, what's the meditation, but it was very nice. And in class next day also I experienced meeting special artists, singers, and Bhagavad Gita slokas. I didn't thought they will teach in practical, but they teached in practical. That was my one of the experience in my life, but it is so nice. And thank you for this all to making this summer camp. And I was thinking I missed the 2 days because I came the late. Okay, thanks. Good evening everyone. My name is Chakrahas. I study in second class. My name is పెంచలే షణ్ముఖ చక్రహాస్. నాకు ధ్యానం నచ్చింది, ఈరోజు వెళ్ళిన ట్రిప్ నచ్చింది, బొమ్మలు తయారు నచ్చింది, యోగా నచ్చింది, బ్రెయిన్ జిమ్ నచ్చింది, శ్లోకాలు, మ్యూజిక్ నచ్చింది. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు యశ్విన్. నేను ఇక్కడ సమ్మర్ క్యాంప్లో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నానో అదంతా చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టార్ గేజింగ్ చాలా నచ్చింది. తర్వాత ఆడుతూ పాడుతూ మళ్ళీ పనులు చేస్తూ అంతా నచ్చింది. మళ్ళీ క్లేమోల్ అయితే చాలా నచ్చింది. మళ్ళీ పెయింటింగ్ వేయడం, సంగీతం నేర్చుకోవడం, మ్యూజిక్ నేర్చుకోవడం. ఫస్ట్ అయితే నాకు చాలా బోర్గా అనిపించేది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఫ్రెండ్స్ అందరు వచ్చారు. అప్పటి నుంచి మెడిటేషన్ పిరమిడ్లో మళ్ళీ క్లాసెస్ అట్లా మళ్ళీ భగవద్గీత అవన్నీ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. Good evening everyone. My name is Kanishka. సమ్మర్ క్యాంప్ బాగుంది. బొమ్మలు నేర్పించాడు, పెయింటింగ్ నేర్పించాడు, సంగీతం నేర్పించాడు, డ్రాయింగ్ నేర్పించాడు, గేమ్స్ నేర్పించాడు, శ్లోకాస్, యోగా నేర్పించాడు. థ్యాంక్ యూ మహేశ్వరి మేడం. Good evening everyone. Myself Lasya Priya from 8th standard. I learned so many things in this campus. It's very interesting and fantastic. First I share my thankful to respected Maheshwari madam. In this camp I like the most is preparing
idols with clay and doing meditation. And also, thank you, madam, for giving me chance to do dance. Thank you. Hi everyone, my name is Arish. I'm going to second class. I like the camp. I like to do things and then I like to do toys with. Thank you. Good evening, everybody. My name is Ayan. Today I am gonna tell about my experience in this summer camp. I love my experience in the summer camp. The things I like to do was meditation. I was visualizing my what I wanted to do after I go home. Then yoga. I was getting some stress, but later I was able to do it. Next, trekking. We collected sticks, we played, we did everything. Next is crafts. I like teaching everybody the class and everything. Next, art. I like the mandala drawing and everything. Next, understood that planting trees or anything can help everybody. Next, I love the body therapy. I learned all the postures and everything. Thank you. Good evening, everyone. My name is Gautam. Good evening everyone. My name is Shudhamsh. I am from 5th class. I am 4th class. Today we are telling about Balavikas summer camp. It is so nice. Yoga, meditation, exercise, playing music and slokas, and we like so art doing and pencil art. It's so nice. We do with mud one craft. It's so nice. Thank you. Good evening, everyone. Myself, Lasya Priya from 9th standard. Now I am telling about the Balavikas summer camp. It is very fantastic and good. The all credit goes to the Madam Maheshwari, Madam. And we prepared vision boards and we went to trekking also and also made clay idols. So this is my vision board. We also made fruit cake and I also performed classical dance on stage yesterday. I love this experience forever and I also experienced many things in this and meditation also. These all friends gave me good thoughts and they also behaved with me friendly. Thank you. Good evening everyone. My name is Shanmukha Vardhan of class 5th. I like these programs and I learn some activities like meditation, yoga, crafts, and my favorite thing is art. Hello everyone. My name is Dhanush from 4th class. I like crafts, drawing and meditation, yoga. I like them so much and even the programs. I did so well and they are very good and excellent. Thank you. Good afternoon everyone. My name is Yashashwini. I am studying in 5th class. This is my goal. I like it activities, yoga, meditation and art and craft, dance and songs, Bhagavad Gita, tree hugging. Thank you, ma'am.